హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది. ఇక్కడ సాలెపురుగు ఈగ అనేటువంటి పద్యము ద్వారా మనం వచ్చేసి పొగడ్తలు పొగుడుతూ ఉంటారు. కొంతమంది వచ్చేసి పొగడ్తలకి పొంగరాదు, తెగడ్తలకు కుంగరాదు. అంటే ఒకరిని తిడుతూ ఉన్నారనుకోండి, దానికి కుంగిపోకూడదు అనమాట. దీన్ని పాటిస్తే ఏ సమస్యలోనూ ఇరుక్కోము, బాధపడము అనేటువంటిది ఈ ఒక మార్గంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని మనం తెలుసుకుందాము. ఈగమ్మ ఇంట్లోకి రావమ్మ, మా మేడలో గలవు మంచి చిత్రాలు, చూడవేడుక పుట్టు సొగసైన చోద్యాలు ఎన్నెన్నో గలవమ్మ, ఎగిరి రావమ్మ అంటూ ఇక్కడ వచ్చేసి సాలెపురుగు వచ్చేసి పిలుస్తూ ఉందన్నమాట ఈగని. వేడుక అంటే సంతోషము, సొగసైనటువంటి చోద్యాలు అంటే అందమైనటువంటి విచిత్ర, ఎంచి మెచ్చుకొని, ఒడలు అంటే శరీరము, నట్టింట ఇంటి మధ్య, మిద్దె అంటే మేడ, కనవమ్మ అంటే చూడవమ్మ. ఇక్కడ వచ్చేసి భావాలు వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈగమ్మ మా ఇంట్లోకి రావమ్మ, చూడడానికి వినోదం కలిగించేటువంటి ఎన్నో సొగసైనటువంటి చిత్రాలు మనకు మా మేడలో ఉంటాయి అని చెప్పేసి పిలుస్తూ ఉందన్నమాట సాలెపురుగు. మీకు తెలుసా, సాలెపురుగు వచ్చేసి ఈగని తింటాయి అనమాట, పురుగుల్ని తింటాయి. సో తను ఆ యొక్క తీసుకుని వెళ్ళింది అనుకోండి, ఇంటికి వెళ్ళామనుకోండి, అంటే సాలెపురుగు గూట్లోకి వెళ్ళామనుకోండి, చిక్కుపోతాం అనమాట. సో ఆ విధంగా వచ్చేసి ఆ యొక్క బూజులో చిక్కుకుపోతాము. సో అప్పుడు వచ్చేసి వాటిని తినేస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా పిలుస్తూ ఉందనమాట సాలెపురుగు. ఎగిరి వెళ్ళిన వారు దిగలేరు నీ మేడ నెక్క నేల, మెట్టు లెక్కగా నేల, చూడనక్కర లేదు చోద్యాలు మీ ఇంట నీవు పిలవడ మేళ, నేను రానమ్మా అంటూ ఈ యొక్క ఈగ చెప్తూ ఉందన్నమాట. ఏం చెప్తుంది, మీ మేడలోకి వచ్చిన వారు మళ్ళీ తిరిగి రాలేరమ్మా, రావటం ఎందుకు, మీ ఇంట్లో చిత్రాలు నేను చూడనక్కర్లేదు, మీ ఇంట్లో చిత్రాలు ఉంటే నువ్వే ఉంచుకో, నాకేం అవసరము, మీ ఇంటి చిత్రాలు నేనెందుకు చూడాలి, నీవు ఎందుకు పిలుస్తావు, నేను రాను. కొంతమంది వచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క పద్యం ద్వారా మనకు ఒకటి గుర్తుకొస్తుంది అనమాట. కొంతమంది వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళి వచ్చేసి మా సోఫాను చూడు, మా ఇల్లు చూడు, మా ఫ్రిడ్జ్ చూడు, మేము ఎలా ఉన్నామో, మీ ఇల్లు చూపించు, ఓ మీ ఇంట్లో ఇది ఉందా, మా ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది లేదు, మా ఇంట్లో ఇది ఉంది, సో నీకంటే నేను గొప్ప అనేటువంటిది వచ్చేసి చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి వాటికి మోసపోవద్దు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. మీ మేడలోకి వచ్చిన వారు మళ్ళీ దిగి రాలేరు అంటే మళ్ళీ తిరిగి రాలేరు, రావడం ఎందుకు, మీ ఇంటిలో చిత్రాలు నేను చూడనక్కర్లేదు, మీ ఇంట్లో ఉండేటువంటి చిత్రాలు నాకు అవసరం లేదు, నీవు ఎందుకు పిలుస్తావు నన్ను, నేను రాను అని చెప్పేసి ఈగ అనేటువంటిది చెప్తూ ఉందన్నమాట. నట్టింట పలహారం అట్టె పెట్టాను, పలహారమును చేసి పడుకోవే ఈగ, పట్టె మంచము పరుపు పరిచి ఉంచాను, చుట్టరా దోమతెర కట్టి ఉందమ్మా. చూడు, నీవు వచ్చేసి పడుకున్నావంటే నీకు వచ్చేసి చుట్టూరు దోమతెర కట్టి పెట్టాను, తర్వాత పలహారాలు తీసుకొచ్చి పెట్టాను, ఇవన్నీ తినడానికి నువ్వు రావమ్మా అని పిలుస్తూ ఉంది. ఓ ఈగ, నట్టింట్లో నీకోసమే పలహారం పెట్టాను, తినడానికి తిండి పెట్టాను, నీకోసం మళ్ళీ మంచపు పరుపు వేసి ఉంచాను, చుట్టూరా దోమతెర కూడా కట్టి ఉంచాను, పలహారం తీసి మా ఇంట్లో వచ్చి పడుకుందురా అని చెప్పింది. ఎందుకు, దీన్ని తినడానికి. వెంటనే హుషారైపోయింది అనమాట ఈగ. నీవు పెట్టిన తిండి నేను తినలేనమ్మా, నీ పట్టె మంచాల నిద్రపోలేనమ్మా, నా మీద నీకెంత ప్రేమ కలుగగే నేల, నీవు పిలవడమేళ నేను రానేలా. సో నువ్వు వచ్చేసి ఇట్లెంత పిలిచిన ఈగమ్మ రాదనుచు, సాలీడు ఈగమ్మ సౌందర్యమెంచి, ఎంత చక్కని కనులు, ఎంతెంత చక్కని రెక్కలు, ఎంత చక్కగా నీవు ఎగురుచుండుదువు, ఎంత చక్కని కాళ్ళు, ఎంతెంత చక్కటి ఒడలు, ఎంత చక్కని దానవు ఈగమ్మ నీవు అంటూ ఇక్కడ వచ్చేసి కొంతమంది వచ్చేసి మామూలుగా కొన్నిసార్లు నార్మల్గా అయితే చెప్తే వినారనమాట. సో పొగిడేశారనుకో ఎట్లా వచ్చేస్తారనమాట. సో ఆ విధంగా వచ్చేసి పొగడతలు స్టార్ట్ చేసిందనమాట ఈ యొక్క సాలెపురుగు. ఇట్లా పిలిస్తే ఈగ రావట్లేదని సాలీడు తలిచింది. అప్పుడు దాని అందాన్ని పొగడం మొదలుపెట్టిందనమాట ఈ యొక్క సాలెపురుగు. ఇప్పుడు ఈగ ఏం చెప్తుందో చూద్దాము. నీవు పెట్టిన తిండి నేను తినలేను, అబ్బా నువ్వు పెట్టే తిండి నేను తినలేనమ్మా, నీవు పెట్టిన పట్టె మంచము మీద నేను నిద్రపోలేను, నాకు నిద్ర అవసరం లేదు, నీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగిందో నాకు తెలియడం లేదు, నీవు పిలవడం ఎందుకు, నేను రాను అని చెప్పడం దేనికి. ఇట్లా పిలిస్తే ఈగ రావట్లేదని ఏం చేసిందంటే సాలెపురుగు వచ్చేసి తలిచిందనమాట. అప్పుడు దాని అందాన్ని పొగడం మొదలుపెట్టిందనమాట. అందాన్ని పొగిడితే ఎవరైనా సరిపడిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మొదలుపెట్టింది. ఓ ఈగమ్మ, నీ కండ్లు ఎంత బాగున్నాయి, నీ రెక్కలు ఎంత బాగున్నాయి, నీవు చక్కగా ఎగురుతావు, నీ కాళ్ళు ఎంత బాగుంటాయో, నీ శరీరం ఎంత బాగుంటుందో, నువ్వు ఎంత అందమైన దానవు అని చెప్పేసి ఇట్లా వచ్చిందనమాట ఈ యొక్క సాలెపురుగు.
అప్పుడు వెంటనే వచ్చేసి ఈ యొక్క మిద్దెపై ఉన్నదొక పెద్ద అద్దం, మందులో ముద్దులొలికెడు నీవు మొగము కనవమ్మ అని ఇట్లు సాలీడు తన చక్కదనమెంచి పొగిడి వర్ణించగా పొంగిపోలేదు, దొంగ మాటలు కప్పుడు లొంగిపోలేదు, సాలీడు పట్టుపై వ్రాలనూ లేదు, తెలివితో ఆ ఈగ ఎగిరిపోయింది, తెలివి పారాక సాలీడు నోరెళ్ళబెట్టింది. వెంటనే ఆ సాలెపురుగు చెప్తూ ఉంది, ఓ ఈగమ్మ, మేడలో ఒక పెద్ద అద్దం ఉన్నది, అందులో పోయి చూసుకో, నీ ముఖం ఎంత అందంగా ఉందో. అసలు ఈ విధంగా సాలీడు ఎంత పొగిడింది. సాలీడు దొంగ మాటలకు ఈగ పొంగిపోలేదనమాట. సాలీడు గూడుపై వ్రాలలేదు. ఈగ తెలివిగా అక్కడి నుంచి ఎగిరిపోయిందనమాట. తన తెలివిని పని చేయలేదని సాలీడు అవాక్కైపోయిందనమాట. అంటే అక్కడ నుంచి ఆశ్చర్యంగా చూసిందనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయింది, పారిపోయిందనమాట ఈగ. అంటే చిక్కుకున్నాం అనుకోండి, దాన్ని వచ్చేసి ఆ యొక్క మనకి తెలిసిందే సాలెపురుగులు గూళ్ళు కట్టేస్తాయి అనమాట. బూజు మనం వచ్చేసి అది చిక్కు మాదిరిగా ఉంటుంది. ఆ యొక్క బూజు నోట్లో నుంచి కడుతుంది అనమాట. సో ఈ విధంగా దాంట్లో కానీ చిక్కుకున్నాం అనుకోండి, మనల్ని తినేస్తుంది, వెంటనే మనం చచ్చిపోతాము, ఎగరలేము. సో ఈ విధంగా బాగా పక్కా ప్లాన్ వేసింది అనమాట సాలెపురుగు. కానీ ఇది చిక్కలేదనమాట. ఈగ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయింది. పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? పొగడ్తలకు పొంగిపోరాదు అనేటువంటిది మనం నేర్చుకున్నాం.